జనగలం న్యూస్కి స్వాగతం. శుభోదయం. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు గుంతకల్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డును విజిట్ చేసిన గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి గారు మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లాయర్ ప్రతాప్ ఆధ్వర్యంలో వార్డులో సమస్యలు నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ పోల్స్ ఇళ్ల మధ్యలో ఉన్నాయని వాటిని మార్చాలని, అలాగే బోర్ నీటి సింటెక్ ట్యాంక్ వేయించాలని ప్రజలు కోరారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన గుమ్మనూరు నారాయణ స్వామి గారు మా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండారి ఆనంద్, లాయర్ ప్రతాప్, గుమ్మనూరు వెంకటేష్, బేపార్ గౌసియా, వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి ఇప్పుడు వాళ్ళకైతే తెలుస్తుంది, మనకు తెలియదు. అది ఇప్పుడు కావాల్సింటే యాంగిల్స్ వేసి చేస్తారేమో అడుగుదాం. వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు లేదా సార్ అన్న మాట. చెప్పుడు లేదా రాగిస్తాం లేదు ఫోర్ పాయింట్ పెట్టాలా వీళ్ళందరికీ గేర్లో అబ్జెక్షన్ ఏం చేసేట్లేదు కాబట్టి వస్తుంది. లాస్ట్ తప్ప అందరూ మన పిల్లలు జయరామన్న తమ్ముడు అదే సింటెక్స్ బోర్ అడిగిరి అది పెట్టిస్తాము. ఏమో పెన్షన్ వస్తుందా నీకవా? ఆయన తాతకు వస్తుందా? తాతకు వస్తుంది. ఎంత వస్తుంది? 4,000 వస్తుందా? ఎవరు ఇచ్చేది? సైకిల్ పేరు ఏం పేరు? మన సైకిల్ ఇప్పిస్తాడు, పేరు తెలుదు. రైట్. ఇప్పుడు సిల్ట్ అమ్మా ఆర్పినమ్మా రైట్. ఆ సిల్ట్ తీస్తారులేమ్మా, సిల్ట్ తీస్తారులేమ్మా. ఏడ ప్రతాప్ ఎక్కడ నెక్స్ట్ ఏమో ఏడు ఉండేది నువ్వు? వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నకి కాదుకు వస్తుందేమో. వస్తుందా? ఎవరికి? ఇద్దరికి రాదా? నీకు రాదా? ఇద్దరికి రాదా? చెప్పినాను సదరన్ సర్టిఫికేట్ ఇదే పెద్ద ప్రాబ్లం కూడా సార్. చాలా ప్రాబ్లం. సార్ చెప్పి మంచిగా అదే నువ్వు అన్నట్లా అయిపోతుంది. లోపల వరకు ఉంది, ఇక్కడి నుంచే కట్టాను బాబా. ఇది పై వరకు వచ్చింది, అక్కడ వాళ్ళకి పోలేదు. మంచి పనికి ఏముంది కానీ వాళ్ళు ఏం చేస్తారు? పైప్ లైన్ సార్ ఇది పెట్టండి, అడుగు పైప్ లైన్ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే లో వోల్టేజ్ నాకు ఇస్తే అని చేపిస్తామ్మా. నాకు కన్ను బాగుందని లేదంటే మనం ఏం చేయలేదు. వేరే లోన్ కానీ ఏదైనా ఇంకోటి చేపిస్తాం. రావాలంటే కంపల్సరీ రావాలంటే బండి పెట్టి తిప్పుకొని వస్తాను. వచ్చేది జనకమూడి నేను ఇస్తాను. ఆఫీసు
మీటర్ల లోపలే ఉండాలి అంటున్నారు 30 మీటర్లు అని 30 మీటర్లు మరి మనము డబ్బు కడతాం డబ్బు కప్పడం వాళ్ళకి తెలియదా 30 మీటర్ల కంటే ఎక్కువ ఇచ్చేయలేదని అది ఒకటి మీరేమంటే సెకండ్ లైన్ లాగండి పైన వేయడంలే నీరెస్ట్ పోనీ వేస్తామా అంటారు నువ్వు రూల్ మాట్లాడతావే అంటారు కానీ ప్రజలు అంత దూరం తీసుకోవాలంటే ఇబ్బంది కదా వాళ్ళు కానీ తెలుసుకొని సెకండ్ లైన్ వేస్తే అయిపోయి కదా లాగితే అయిపోయి కదా కనెక్షన్ వేస్తే అయిపోతుంది కానీ ఎవరు పట్టించుకోరు ఈ లైన్ అది ఈ లైన్ అంటారు అది కన్జ్యూమర్ ఎవరు ఎక్స్టెన్షన్ చేస్తారో ఇప్పుడు 10 ఇండ్లు ఉన్నాయండి 10 ఇండ్లు కలిసి ఎక్స్టెన్షన్కి ఎంత అవుతుందో కాస్ట్ డివైడ్ చేస్తారు మన డిపార్ట్మెంట్లో సప్లై చేయడం కాదు మన అన్ని వాళ్ళ ఎక్స్టెన్షన్ ఏరియాలు సపరేట్గా 20 మీటర్స్ ఇప్పుడు మున్సిపాలిటీ రోడ్లు ఇచ్చారు మీరు అడిగితే కనెక్షన్ ఇవన్నీ అన్ని ఎస్టిమేట్లు కూడా అన్ని తయారు చేసి పెట్టినారు లిస్ట్ లో పెట్టినారు ఇవి కూడా ఇవి ఖచ్చితంగా మనం వేస్తాం మూడో వార్డులో నుంచి మన ఎలక్షన్ లో దీనికి మన కొత్త బిట్ వచ్చింది ఇదంతా ఇక్కడ అంతా చేరుకున్నాను కాలువలు రోడ్లు లైట్ ఇప్పుడు అన్ని వాళ్ళు ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏరియాలు అన్ని రోడ్లు పెట్టినాము అంతా దగ్గర దగ్గర ఎలక్ట్రికల్ లో చేపించినాము అన్ని ఎస్టిమేట్ తయారైనాం ఈ రోడ్లు కూడా 62 కోట్లు కానీ దాంట్లో ఉందండి అన్ని ఎస్టిమేట్ పంపించినారు ఎమ్మెల్యే గారు సీఎం గారు ఒకరికి వచ్చేది ఇంట్లో ఒకరికి వచ్చేది ఎంత వస్తుంది అమ్మా ఎంత వస్తుంది వికలాంగ పింఛన్ వస్తుందా ఎవరు ఇచ్చేది ఎంత 3,000 అప్పుడు ఇచ్చినారు ఇప్పుడు ఎవరు ఇచ్చేది ఈ కష్టకాలంలో ఇబ్బందులు ఇల్లు కావాలంటే చాలా ఇబ్బంది ఉంది శివన్న అందరు ఫోన్ చేస్తుంది ఇంట్లో చిల్డ్రన్స్ పార్క్ కూడా 2 ప్లేసులు ఉన్నాయి నాకు ఖాళీ ప్లేసులు ఆంజనేయ స్వామి గుడి ముందర ప్లేస్ ఉంది ఒక 40 సెంట్లు ఉంటది మెయిన్ రోడ్ కు 20 సెంట్లు ఉంది ఆ 2 దానిలో చిల్డ్రన్స్ పార్క్ ఒకటి నిర్మిస్తారు ఈ ఏరియాకి ఎంత 40 సెంట్లు ఉంటుందా పార్క్ 40 సెంట్లు మెయిన్ రోడ్ లో ఈ ఏరియాకి అంత కలిసి అది ఒకటి ఉందంట అదేమో కొంచెం డెవలప్మెంట్ చేశారు పార్క్ సార్ పార్కులు 2 ఉన్నాయంట ప్లేస్ మళ్ళీ మనం వస్తాం లేదు ఇప్పుడు మళ్ళీ తొలికొస్తాం మనం చెప్పినాడు కొత్త వస్తాను ఇప్పుడు డిసెంబర్ 1 మనం వస్తాం అవునా టీచర్ ఎంప్లాయ్ అనమాట భార్య టీచర్ గవర్నమెంట్ టీచర్ స్వీట్ కార్డు చేయాలా చేసుకుంటూ వస్తుంది ఇంత ముందు వస్తుంది మన గవర్నమెంట్ లో ఇచ్చినాము వాళ్ళు వచ్చి కట్ చేసినారు కానీ బీదోడు ఇయ్యాలి ఈ మంచికి మాట్లాడదాం రేషన్ కార్డు స్ప్లిట్ చేపిస్తే పోయిస్తాం మళ్ళీ మళ్ళీ వచ్చి సార్ ఏం చెప్పరా అంత ఇండ్లు ఉన్నాయి జైలు సరిపోయింది జ్వరమా మరి వాళ్ళేం రాలేదు పెళ్లి అయిపోయినాక బాబా షెడ్ చేసుకుంటారు నువ్వు ఫస్ట్ షెడ్ కట్టుకోమని